సీఎం జగన్ ఇవాళ శ్రీకాకుళం జిల్లా పలాస పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార ఉద్యానం మంచినీటి ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అలాగే పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభలో కూడా సీఎం జగన్ ప్రసంగిస్తారు. ఇందులో భాగంగా ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం మొదటిగా కంచిలి మండలం మకరాపురంలో డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార ఉద్యానం మంచినీటి ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అనంతరం పలాస చేరుకుని కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. అనంతరం రైల్వే క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగించనున్నారు. ఇక సాయంత్రం తిరిగి తాడేపల్లికి ప్రయాణం కానున్నారు. నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు సీఎం వైఎస్ జగన్. భారీగా ఏర్పాట్లు చేశారు. పార్టీ నేతలు కూడా ఇవాళ సీఎం శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, 3 దశాబ్దాలుగా ఉద్దానం ప్రజలు ఏదైతే కిడ్నీ క్రానిక్ వ్యాధితో బాధపడుతున్నారో దానికి శుభం పలికినట్టు అనుకోవచ్చు. సుమారు 60 కోట్ల వ్యయంతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 700 కోట్ల వ్యయంతో వాటర్ శుద్ధ జలాల యూనిట్ అయితే ఈ రోజు ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా సుమారు 807 గ్రామాల ప్రజలకు తాగునీటి సరఫరా చేయడం ఉద్దేశంతో 100 కిలోమీటర్ల పైప్ లైన్లతో ఏదైతే వంశధార రిజర్వాయర్ ప్రాజెక్టు నుంచి ఉద్దాన ప్రాంతంలో ఉన్న 807 గ్రామాలకు మంచినీటి సరఫరా అందించల ధ్యేయంతో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చేటప్పుడు ఏదైతే శంకుస్థాపన చేశారో అదే విధంగా అనుకున్న టైంలో ఏ ప్రభుత్వంలో అయితే శంకుస్థాపన చేశారో అదే ప్రభుత్వంలో అనుకున్న టైంలో ఈ ప్రాజెక్టు ప్రారంభించడం జిల్లా ప్రజలైతే ఆశిస్తారు. ముఖ్యంగా ఉద్దాన ప్రజలకైతే కష్టం తీరిందని అనుకోవచ్చు. మధు, రైట్, థ్యాంక్ యూ రాము.